నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సేమ్ సెక్స్ మ్యారేజ్. కరెంట్ అఫైర్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందే నేను మీకు హెచ్చరిక ఇస్తున్నాను. ఐఎమ్ వార్నింగ్ యూ, దిస్ ఈజ్ ఎ హైలీ సెన్సిటివ్ ఇష్యూ. చాలామందికి అసలు ఈ టాపిక్ అనేది అర్థం కాకపోవచ్చు. కొంతమందికి అర్థమైనా సరే వాళ్ళు ఈ ఫ్యాక్ట్ని డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. కొంతమంది యొక్క ఎమోషన్స్ హర్ట్ అవ్వచ్చు. అందుకని నేను ముందే చెప్తున్నాను, మీ గుండెని ధైర్యం చేసుకుని ఈ వీడియోని చూడండి. అలానే ఒకవేళ మీకు ఏ విధమైన భయం వేసినట్టయితే మీ పక్కన ఎవరైనా కూర్చోబెట్టుకుని ఈ వీడియోని చూడండి. అసలు నాకు ఈ వీడియో వద్దు అనుకుంటే వెల్, ఇట్స్ అప్ టు యూ. ఏదైతేనేం ఇవాళ కరెంట్ అఫైర్ టాపిక్ వచ్చేసి సేమ్ సెక్స్ మ్యారేజ్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇద్దరు గేస్ ఉన్నారు. ఇక్కడ గమనించవచ్చు, ఇద్దరు లెస్బియన్స్ ఉన్నారు. ఈ గేస్ ఎవరు, లెస్బియన్స్ ఎవరు అన్న డౌట్ ఇప్పుడు మీకు వస్తుంది. మీరు ఎప్పుడైనా సమాజంలో జాగ్రత్తగా వినున్నట్టయితే ఎంతసేపు మేల్, ఫీమేల్ లేదా మెన్, విమెన్ అనే వినుంటారు. కానీ మీరు ఎప్పుడు థర్డ్ జెండర్ వైపు ఫోకస్ చేసి ఉండరు. ఈవెన్ ఈ థర్డ్ జెండర్ మీద అంతగా ఫోకస్ చేయకపోయినా సరే అట్లీస్ట్ కొంతమంది అయితే ఈ గే, బైసెక్షువల్ అనే వర్డ్ వినే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వెల్, డోంట్ వరీ, నేను చెప్తాను మీకు. LGBTQ+. ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, బి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్జెండర్, క్యూ అంటే క్వేర్, ప్లస్ అంటే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అంటున్నారు ఆ ప్లస్ అని. సో ఇప్పుడు LGBTQలో చాలామందికి అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే మనకు ఎంతసేపు మెన్, విమెన్ తెలుసు. నేను అందుకే ముందు నుంచి అంటున్నాను, దిస్ ఈజ్ అ హైలీ సెన్సిటివ్ ఇష్యూ. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ప్రకృతి పరంగానే ఇది జరుగుతోంది, ఎవరు కావాలని ఇది చేయట్లేదు. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దాట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెస్బియన్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. వాళ్ళు బై బర్త్ ఫీమేల్, కానీ వాళ్ళ యొక్క రొమాంటిక్ ఓరియంటేషన్ కానీ వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ కానీ ఒకవేళ ఉమెన్ వైపే ఉంటే, అంటే వాళ్ళు స్త్రీలే కానీ వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్, రొమాంటిక్ ఓరియంటేషన్ కూడా స్త్రీల వైపే ఉంటే వాళ్ళని లెస్బియన్స్ అంటారు. అలానే ఒక పర్సన్ బై బర్త్ మేల్, వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ లేదా రొమాంటిక్ ఓరియంటేషన్ కూడా మేల్ వైపే ఉంటే వాళ్ళని గే అంటారు. బట్ గే ఇన్ జనరల్గా అన్నిటికీ కలిపి యూస్ చేస్తుంటారు, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. దెన్ కమ్స్ బి, విచ్ ఇస్ బైసెక్షువల్. బైసెక్షువల్ అంటే వాళ్ళు ఏదైతే బై బర్త్ జెండర్ ఉందో అది వాళ్ళతో పాటే ఉంటుంది, కానీ వాళ్ళు రొమాంటికల్గా అట్ ది సేమ్ టైం సెక్షువల్గా ఓరియంటేషన్ రెండు జెండర్స్ వైపు ఉంటాయి, టువర్డ్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్, టువర్డ్స్ బోత్ సెక్సెస్, కాబట్టి వాళ్ళని బైసెక్షువల్స్ అంటున్నారు. అండ్ దెన్ కమ్స్ ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఏదైతే ఫిజికల్ ఎనాటమీ ప్రకారం బై బర్త్ ఉన్న జెండర్ ఉందో దానికి వాళ్ళు ఎప్పుడైతే కంప్లీట్గా మెచ్యూర్ అవుతారో అప్పుడున్న జెండర్కి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దే ఆర్ కాల్డ్ ట్రాన్స్జెండర్స్. అంటే వాళ్ళు నార్మల్గా ఉన్న జెండర్ కాదు, దే ఆర్ సంథింగ్ డిఫరెంట్, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వీళ్ళు కాకుండా మనం కొన్నిసార్లు కిన్నెరా అని పిలుస్తూ ఉంటాం, అండ్ దే ఆర్ క్వియర్స్. సో ఈ విధంగా LGBTQ. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరూ ఆ ప్లస్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఏదైతేనేం దిస్ టాపిక్ ఈజ్ అబౌట్ వెదర్ దే కెన్ మ్యారీ ఇన్ ఇండియా. లెస్బియన్స్ అవ్వచ్చు, గేస్ అవ్వచ్చు, బైసెక్షువల్స్ అవ్వచ్చు, వీళ్ళు భారతదేశంలో వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరమా కాదా, చట్టం దానికి ఒప్పుకుంటుందా లేదా. నౌ లెట్స్ టాక్ అబౌట్ దాట్ ఇన్ డీటెయిల్. రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అ వెరీ హైలీ సెన్సిటివ్ ఇష్యూ. చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఐ రియలీ హోప్ యూ గెట్ టు నో ద రియాలిటీ. ఇది ప్రపంచంలో జరుగుతుంది, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా. అండ్ వీ నీడ్ టు అడ్రస్ ద ఫ్యాక్ట్ బికాస్ దే ఆర్ ఇన్ హ్యూజ్ నెంబర్స్. ఎవరో ఒకళ్ళో ఇద్దరు అయితే మేబీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది, కానీ వాళ్ళు 10 కోట్ల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇన్ దట్ వే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీస్. అండ్ ఇండియా ఆల్వేస్ కన్సిడర్స్ అబౌట్ మైనారిటీస్ రైట్స్. దెన్ మనం వీళ్ళ రైట్స్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. సో లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్ నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు ఈ సేమ్ సెక్షువల్ మ్యారేజ్ లేదా సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్లీ the Supreme Court has issued notice to the Center and the Attorney General for India on a plea by 2 gay couples seeking recognition of same-sex marriage under the Special Marriage Act 1954. ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనేది ఒక చట్టం పార్లమెంట్ తీసుకొచ్చింది. ఆ చట్టం గురించి వివరంగా మనం చివరిలో తెలుసుకుందాం. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ దెన్. సో మన ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అలానే అటార్నీ జనరల్ ఫర్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదికి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అ ప్లీ బై 2 గే కపుల్స్ సీకింగ్ రికగ్నిషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది IPC సెక్షన్ 377. దీనికి సంబంధించి కూడా మన ఇండియాలో చాలా చరిత్ర ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 2009వ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఈ 377 సెక్షన్ని డీక్రిమినలైజ్ చేసింది.
అంతకుముందు ఇఫ్ సమ్వన్ ఈస్ హ్యావింగ్ ఎ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ హోమోసెక్షువల్స్ ఆర్ యానిమల్స్ ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్. అయితే ఒకవేళ కన్సెంట్తో సెక్స్ చేసుకున్నప్పుడు అయితే, ఒకవేళ కన్సెంట్తో రిలేషన్షిప్లో ఉన్నట్టయితే హౌ కెన్ దట్ బి కన్సిడర్డ్ ఎ క్రైమ్ అని చెప్పి దానిని డీక్రిమినలైజ్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఏదైతే చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. బట్ అగైన్ మళ్ళీ 2018వ సంవత్సరంలో ఆ 377 సెక్షన్లో మళ్ళీ ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ ద్వారా సుప్రీంకోర్టు దాంట్లో కొంచెం మార్పులు చేసి ఆ సెక్షన్ 377ని పార్షియల్గా డీక్రిమినలైజ్ చేసింది. అంటే ఢిల్లీ హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి అంతకుముందు ఢిల్లీ హైకోర్టు చెప్పింది చల్లదు. బికాస్ ఇండియాలో జ్యుడిషియల్ రూల్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఏదైనా చెప్తే దాని కింద ఉన్న అన్ని న్యాయస్థానాల్లో అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి మళ్ళీ అంతకుముందు ఏ సినారియో అవుతుందో అదే సినారియోలోకి వచ్చేసింది. కానీ 2018లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అండ్ దిస్ ఇస్ అగైన్ సుప్రీంకోర్టు కావాలి అనుకుంటే ఎవరు పిటిషన్ వేసినా వేయకపోయినా తనంతట తానిచ్చిన తీర్పులను మళ్ళీ తిరగరాయొచ్చు. దట్ ఈస్ ద పవర్ దట్ లైస్ విత్ ద సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు 2018లో ఏమని చెప్పింది, దాన్ని పార్షియల్గా డీక్రిమినలైజ్ చేసింది. అంటే ఈవెన్ దెన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ యానిమల్స్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్. కాకపోతే ఇఫ్ 2 adults with consent or 2 consenting adults have a sexual intercourse or a relationship, then that's not a crime. ఆ విధంగా ఆ 2 అంశాలను అయితే డీక్రిమినలైజ్ చేసింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, హోమోసెక్షువల్స్ సెక్స్ చేసుకోవచ్చు, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ ఇంటర్కోర్స్. Homosexuals can establish a relationship if both are having the consent. Consent is very much important. And this is not only in the case of homosexuals. ఎక్కడైనా సరే consent is very much important. ఏదైతే నేను కమింగ్ బ్యాక్, బట్ ఇప్పటికీ కూడా యానిమల్స్తో ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే దట్ స్టిల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సంబంధించి మ్యారేజ్ అనే అంశం ఏదైతే ఉందో దట్స్ నాట్ ఇట్ లీగలైజ్, దట్స్ నాట్ ఇట్ డీక్రిమినలైజ్. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, రిలేషన్షిప్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండొచ్చు, కానీ మ్యారేజ్ అనే దానికి ఇంకా స్కోప్ లేదు. సో ఎవరైతే ఆ గే కపుల్ ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగారు, మా మ్యారేజ్ని మీరు స్పెషల్ మ్యారేజ్ చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా కన్సిడర్ చేయండి యాజ్ ఎ స్పెషల్ మ్యారేజ్ అని. వెల్, యాజ్ మనం ముందుగానే అనుకున్నట్టుగా స్పెషల్ మ్యారేజ్ ఏంటో మనం చివరిలో తెలుసుకుందాం. నౌ లెట్స్ ట్రై టు టాక్ అబౌట్ ద అదర్ థింగ్స్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సెవరల్ పిటిషన్స్, a 2-judge bench headed by CJI, Chief Justice of India, D.Y. Chandrachud issued the notice. సో ఇప్పుడు నోటీస్ ఎవరు ఇచ్చారు మనం ఇందాక తెలుసుకున్నాం, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఎవరు ఇచ్చారు, ఏ ధర్మాసనం ఇచ్చింది, ఒక 2 జడ్జుల ధర్మాసనం ఇచ్చింది, 2-judge బెంచ్ వచ్చింది. ఆ 2-judge బెంచ్లో కూడా 1 జడ్జ్ వచ్చేసి మన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా D.Y. చంద్రచూడ్ గారు. ద నాన్ రికగ్నిషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అమౌంటెడ్ టు డిస్క్రిమినేషన్ దట్ స్ట్రక్ ఎట్ ద రూట్ ఆఫ్ dignity and self-fulfillment of LGBTQ+ couples. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, LGBTQ+ couples అంటే ఏంటి, లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, క్యూయర్స్, ఇంకా ఆ కమ్యూనిటీకి సంబంధించి ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఆ ప్లస్ కింద కన్సిడర్ చేయబడతారు. ఇప్పుడు వాళ్ళు మనుషులే కదా, అఫ్ కోర్స్ వాళ్ళ యొక్క బయోలాజికల్ ఓరియంటేషన్ లేదా వాళ్ళ యొక్క రొమాంటిక్ లేదా సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఈవెన్ దెన్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు అందరూ ఇండియాలో పుట్టిన వాళ్ళు అయితే, అందరూ ఇండియన్ సిటిజన్స్ అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది అందరికీ వర్తిస్తుంది కదా. మరి అలాంటప్పుడు అందరికీ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు డిగ్నిటీతో బతకూడదు? అందరికీ వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఒకవేళ ఇద్దరికీ ఇష్టం ఉన్నట్టయితే, ఇఫ్ బోత్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ కన్సెంట్ అండ్ ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ లైక్ ఈచ్ అదర్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్లో మిగిలిన చట్టాలు కూడా చెప్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరికి కన్సెంట్ ఉండి మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే దాన్ని ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు? అండ్ దట్స్ వై సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ద నోటీస్ టు సెంట్రల్ గవర్నమెంట్ సేయింగ్ దట్ మీరు దీని మీద ఒక చట్టం తీసుకురండి తొందరగానే. బికాస్ అంతకుముందు సుప్రీంకోర్టు ఎప్పుడైతే 2012-13 ఆ టైంలో ఏదైతే 2009లో ఢిల్లీ హైకోర్టు చెప్తుందో దాన్ని కొట్టివేయడానికి కూడా గల రీజన్ ఏంటంటే, ఒకవేళ దీన్ని కొట్టివేయాలంటే ఇట్స్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, రాదర్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. అందుకు సో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద పిటిషనర్స్? ద యాక్ట్ డిస్క్రిమినేట్స్ బిట్వీన్ సేమ్ సెక్స్ కపుల్స్ అండ్ ఆపోజిట్ సెక్స్ కపుల్స్. అంటే హోమోసెక్షువల్స్ అండ్ హెట్రోసెక్షువల్స్. హెట్రోసెక్షువల్స్ అంటే ఏం లేదు, ఒక మ్యారేజ్లో హెట్రోసెక్షువల్స్ ఉన్నారంటే ఏంటి, ఒక మేల్ ఒక ఫీమేల్ ఉన్నారు. హోమోసెక్షువల్స్లో అంటే ఏంటి, ఇద్దరు ఎయిదర్ గేస్ లేదా ఇద్దరు ఎయిదర్ లెస్బియన్స్, ఆ విధంగా ఉన్నారు. సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇద్దరిని డిస్క్రిమినేట్ చేస్తోంది అని ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో సుప్రీంకోర్టులో వాళ్ళు చెప్తున్నారు. ఎలా అంట, డినయింగ్ సేమ్ సెక్స్ కపుల్స్ బోత్ లీగల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ రికగ్నిషన్ అండ్ స్టేటస్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ మ్యారేజ్. నేను మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వస్తున్నాను. కొంతమంది అసలు ఈ ఫ్యాక్ట్ని డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా.
అండ్ ఏదైనా జరుగుతున్నప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ప్రాబ్లమ్ని అలానే వదిలేయకూడదు, బికాజ్ అది ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా బయటకు వస్తుంది. సో ఏదైతే నేను ఎవరైతే ఈ పిటిషన్ని ఫైల్ చేశారో వాళ్ళు అనేది ఏంటంటే, ఈ మ్యారేజ్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, లేదా యాక్ట్ అవ్వచ్చు, లేదా సమాజంలో గౌరవంకి సంబంధించి అన్నీ కూడా హెటరోసెక్షువల్స్ ఎవరైతే ఉన్నారో, మేల్ ఫీమేల్ ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తున్న రెస్పెక్ట్ మాకు ఇవ్వట్లేదు, బికాజ్ వీళ్ళకి కూడా గౌరవంతో బ్రతికే హక్కు రాజ్యాంగం ఇస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం హెటరోసెక్షువల్కి ఏవైతే మ్యారేజ్ ద్వారా లీగల్ రైట్స్ వస్తున్నాయో అది హోమోసెక్షువల్స్కి రావట్లేదు. అందుకని వాళ్ళు దానిని గుర్తించమని సుప్రీంకోర్టుని అడిగారు. ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954 ought to apply to a marriage between any two persons. నౌ దిస్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. మన ఎనీవేస్ దీని గురించి డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఒక పాయింట్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఏదైతే పిటిషనర్స్ చెప్పారు ఏమని, ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954 ought to apply to a marriage between any two persons. ఏ పర్సన్ అనేది చెప్పలేదుగా, వాళ్ళు ఖచ్చితంగా మేలు ఫీమేల్ అవ్వాలనేది చెప్పలేదు కదా. ఇట్ కెన్ బి బిట్వీన్ టూ ఫీమేల్స్ హూ హ్యావ్ అన్ సెక్షువల్ ఓరియంటేషన్ టువర్డ్స్ ఈచ్ అదర్, అంటే లెస్బియన్స్ అవ్వచ్చు, బైసెక్షువల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే కదా, రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ జెండర్ ఐడెంటిటీ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఈ యాక్ట్లోనే. ఏమని, ఇట్ నీడ్ నాట్ టు బి ఓన్లీ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్, అది గేస్ అవ్వచ్చు, లెస్బియన్స్ అవ్వచ్చు, ఎవరి మధ్య అయినా సరే ఉండొచ్చు అని ఈ యాక్ట్లోనే మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అది రీసెంట్గా వచ్చిన యాక్ట్ కూడా కాదు. 1954 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి అప్పటికి ఇంకా 10 సంవత్సరాలు కూడా కాలేదు, అంత ఎర్లీ టైమ్స్ ఇలాంటి చట్టం చేశారు. అందులో కూడా ఎనీ టూ పర్సన్స్, ఎవరైనా ఇద్దరు, రిగార్డ్లెస్ వాళ్ళు పురుషులా, స్త్రీలా, లెస్బియన్సా, గేసా, బైసెక్షువల్సా, నో డిస్క్రిమినేషన్, దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు పిటిషన్ వేశారు. అదే వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా. అండ్ ఇక్కడ మీరు చిత్రపటంలో ఏదైతే ఈ జెండాని గమనిస్తున్నారో దట్ ఈస్ ద క్వేర్ ఫ్లాగ్, లేదా LGBTQ+ కమ్యూనిటీ యొక్క ఫ్లాగ్ అది. ఒకవేళ అలా కాకపోతే, ఇఫ్ నాట్, ద యాక్ట్ ఇన్ ఇట్స్ ప్రెజెంట్ ఫార్మ్ షుడ్ బి డిక్లేర్డ్ వయోలేటివ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ టు ఎ డిగ్నిఫైడ్ లైఫ్ అండ్ ఈక్వాలిటీ, యాజ్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ సోలెమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్ బిట్వీన్ సేమ్ సెక్స్ కపుల్స్. సో ఆ సేమ్ సెక్స్ కపుల్స్ ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో, ప్లీ చేస్తున్నారో, వాళ్ళు ఏమంటున్నారు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 చెప్తుంది కదా, ఎవరైనా ఇద్దరు పర్సన్స్ అయితే చాలు, హ్యూమన్ బీయింగ్స్ ఆబ్వియస్లీ, వాళ్ళ యొక్క జెండర్ ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్తో సంబంధం లేకుండా దే కెన్ ఎస్టాబ్లిష్ అ మ్యారిటల్ రిలేషన్షిప్. ఒకవేళ మీరు దాన్ని గుర్తించకపోయినట్టయితే అప్పుడు ఇండైరెక్ట్గా మీరు మా ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుంది కదా. అందుకని ఈ విధంగా హోమోసెక్షువల్స్ యొక్క ఏదైతే మ్యారిటల్ రిలేషన్షిప్ ఉందో దాన్ని సోలెమ్నైజ్ చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. That should grant same-sex couple the same protection it allowed intercaste and interfaith couples who want to marry. Now this is quite important. ఎందుకనంటే మన ఇక్కడ ఎంతసేపు మ్యారేజ్ అంటే ఎంతసేపు మేల్ ఫీమేల్ ఆలోచిస్తున్నాం, కానీ ఇంకో విషయం మనం మర్చిపోతాం. ఇప్పుడు మేల్ ఫీమేల్ అన్నప్పుడు ఒక పర్సన్ ఒక రిలీజియన్కి సంబంధించి, ఇంకో పర్సన్ ఇంకో రిలీజియన్కి సంబంధించి అయి ఉండొచ్చు. అంటే ఒక పర్సన్ ఒక మతానికి సంబంధించి, ఇంకో పర్సన్ ఇంకో మతం. లేదు, ఒకే మతంలో ఒక పర్సన్ ఒక కులానికి సంబంధించి, ఇంకో పర్సన్ ఇంకో కులానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు కదా. మరి అలా అలౌ చేసినప్పుడు అక్కడ యాక్టే చెప్తోంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఐడెంటిటీ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్. అలాంటప్పుడు సేమ్ సెక్స్ కపుల్స్కి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు మీరు వ్యాలిడిటీని ఇవ్వట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే సింబల్స్ మీరు గమనిస్తున్నారో దట్స్ ద బయాలజికల్ సింబల్స్ అనమాట. ఒకవేళ ఇలా ఉండి ఇలా ఆరో ఉంటే దట్స్ ఫర్ మేల్, ఒకవేళ ఇలా ఉండి ఇలా ఉంటే దట్స్ ఫర్ ఫీమేల్. ఒకవేళ రెండు కలిపి ఉన్నట్టయితే ట్రాన్స్జెండర్స్కి అప్పుడప్పుడు ఇది యూస్ చేస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అట్ ది సేమ్ టైం పిటిషనర్స్ చెప్పిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, there has been insufficient progress by simply decriminalizing homosexuality. మనకు తెలుసుకున్నాం కదా, 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టు సెక్షన్ 377 ఏదైతే IPCలో ఉందో దాన్ని పార్షియల్గా డీక్రిమినలైజ్ చేసింది అని. బట్ ఈవెన్ దెన్ అంతగా ప్రోగ్రెస్ అనేది రాలేదు. ఈక్వాలిటీ మస్ట్ ఎక్స్టెండ్ టు ఆల్ స్పేర్స్ ఆఫ్ లైఫ్. మనం ఎంతసేపు సమానత్వం గురించి మాట్లాడుతుంటాం, మరి సమానత్వం అన్నప్పుడు అన్ని రంగాలలో, అన్ని అంశాలలో అందరికీ కూడా సమానత్వం కల్పించాలి కదా. సో మీరు హోమోసెక్షువల్స్కి ఆప్షన్ ఇవ్వట్లేదు కదా, ఇంక్లూడింగ్ ద హోమ్, ద వర్క్ ప్లేస్, ద పబ్లిక్ ప్లేసెస్ ఫర్ LGBTQ+ ఇండివిజువల్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ ఈవెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఇద్దరు హోమోసెక్షువల్స్ ఒక ప్లేస్లో కూర్చున్నారు అంటే జనాలు వాళ్ళని కూర్చొనివ్వరు. రిమెంబర్, దే ఆల్సో హ్యావ్ ద రైట్. Current population of LGBTQ+ are 7 to 8% of the population of the country. Now again, this is very important. Just imagine, మనం లెక్కలు ఈజీగా ఉండడం కోసం దీన్ని 10% అనుకుందాం.
ఎందుకంటే ఎనీవేస్ ఇది 2011 సెన్సస్ ప్రకారం తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సమాజంలో ఏవైతే హిండ్రెన్సెస్ ఉన్నాయో దానివల్ల వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ కానీ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది బయటకు వచ్చి చెప్పరు. సో ఆ విధంగా మనం అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసినట్టయితే వీళ్ళు ఎనీవిచ్ అప్రాక్సిమేట్గా ఇండియా పాపులేషన్లో 10% ఉంటారు. సో ప్రస్తుతం మనం ఇండియా యొక్క పాపులేషన్ 140 crores అనుకుందాం, బికాజ్ ఇండియా యొక్క సెన్సస్ ఎనీవేస్ జరగలేదు, బట్ జస్ట్ ఎస్టిమేటింగ్ ఇట్ టు బి 140 crores. సో 140 crores లో 10% అంటే ఎంత? 14 crores. సో రౌండ్ అబౌట్ 14 to 15 crores ఆఫ్ పాపులేషన్ ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ దేశంలో 15 కోట్ల మంది అని అంటే లిటరల్లీ ఒక బీహార్ రాష్ట్రం పాపులేషన్ అంతా. మరి ఆ లెక్కన మనం వాళ్ళని మైనారిటీస్ కింద కన్సిడర్ చేయాలి కదా. అండ్ ఇండియా మైనారిటీస్కి ఇవ్వాల్సిన రైట్స్ గురించి ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటుంది, వాళ్ళకి కల్పించాల్సిన హక్కులను కల్పిస్తూనే ఉంటుంది కదా. మరి వీళ్ళు మైనారిటీ అయినప్పుడు వీళ్ళకి కూడా ఆ హక్కుల్ని కల్పించాలి కదా. వై ఆర్ వి నాట్ టాకింగ్ అబౌట్ దాట్? వై ఆర్ వి నాట్ గివింగ్ ద రైట్స్ దట్ దే డిజర్వ్? అలానే మీరు ఇందాక LGBTQ కమ్యూనిటీ ఫ్లాగ్ని గమనించారు కదా, అక్కడ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కమ్యూనిటీని డిటర్మిన్ చేస్తుంది. LGBTQ+. పిటిషనర్స్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశారో అదైతే మనకు అర్థమైంది. బట్ వాట్ ఈస్ ద సినారియో రైట్ నౌ ఇన్ ఇండియా? సో ఇప్పుడు ఇండియాలో సేమ్ సెక్స్ కపుల్స్ ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే అది లీగల్లా కాదా? విల్ టాక్ అబౌట్ దాట్. వాట్ ఈస్ ద లీగాలిటీ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇన్ ఇండియా? The right to marry is not expressly recognized either as a fundamental or constitutional right under the Indian Constitution. Now again, this is a very important thing. ఒకళ్ళకి వివాహం చేసుకునే హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్ కాదు, అలానే రాజ్యాంగం ఇచ్చే హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా కాదు. సో ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. దో మ్యారేజ్ ఈజ్ రెగ్యులేటెడ్ త్రూ వేరియస్ స్టాచ్యూటరీ ఎనాక్ట్మెంట్స్. ఎలాంటివి? ఇట్స్ రికగ్నిషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ హ్యాస్ ఓన్లీ డెవలప్డ్ త్రూ జుడిషియల్ డిసిజన్స్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్. సో ఎక్కడా కూడా రైట్ టు మ్యారీ అంటే నేను ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అనే అంశం ఎక్కడ ఫండమెంటల్ రైట్స్లో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. మరి అది ఎలా వచ్చింది? సుప్రీంకోర్టు ఏవైతే కాన్స్టిట్యూషన్ని మిగతా అంశాలను ఇంటర్ప్రెట్ చేసి ఏవైతే జడ్జిమెంట్స్లో చెప్పిందో వాటి ఆధారంగా వచ్చింది. సచ్ డిక్లరేషన్ ఆఫ్ లా ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్ త్రూ అవుట్ ఇండియా అండర్ ఆర్టికల్ 141 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో కూడా డిస్కస్ చేసాం కదా, సుప్రీంకోర్టు ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్తే అది సుప్రీంకోర్టు కింద హైరార్కీలో ఉన్న అన్ని జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్ట్స్లో కూడా అది అప్లై అయి తీరుతుంది అండర్ ఆర్టికల్ 141. సో ఈ లెక్కలు ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏదైనా చెప్పుంటే అది అన్ని కోర్ట్స్లో కూడా అప్లై అవ్వాలి కదా. సో ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఏమని తీర్పునిచ్చిందో ఒకసారి గమనిద్దాం. వాట్ ఆర్ ద వ్యూస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్? సో సుప్రీంకోర్టు ఏమని భావిస్తోంది? Marriage as a fundamental right in the case of Shafin Jahan versus Ashokan KM and others in 2018. ఈ అంశంలో మ్యారేజ్ అనేది ఒక ప్రాథమిక హక్కా కాదా అని డిసైడ్ చేసింది అనమాట సుప్రీంకోర్టు. While referring to Article 16 of Universal Declaration of Human Rights and the Puthuswamy case, the Supreme Court held that the right to marry a person of one's choice is integral to Article 21 of the Constitution. Article 21 రైట్ టు లైఫ్ అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. ఆ రైట్ టు లైఫ్లోనే అనుసంధానమైన సమగ్రమైన అంశమే ఈ రైట్ టు మ్యారీ. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు జీవించే హక్కు ఉంది కదా అకార్డింగ్ టు ఆర్టికల్ 21. అట్ ద సేమ్ టైం నా జీవితానికి సంబంధించి నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకోవచ్చు. అలానే ఇద్దరు మనుషులకి ఆర్టికల్ 21 ఉంటుంది ఇండియాలో ఉన్న ఎవరికైనా ఇండియన్ సిటిజన్స్కి. సో వాళ్ళు వాళ్ళ యొక్క రైట్ ప్రకారమే వాళ్ళ యొక్క చాయిస్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో దాంట్లో తప్పే ఉంది. సో ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. అలానే ఆర్టికల్ 16 clause 2 ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ that there cannot be any discrimination on the grounds only of religion, race, caste, sex, descent, place of birth, residence or any of them. మీరు ఏ కారణాల ఆధారంగా అయినా సరే ఎవరి మీద కూడా వివక్ష చూపించడానికి అవకాశం లేదు అని ఆర్టికల్ 16 clause 2 చెప్తుంది. ఇర్రెస్పెక్టివ్ నువ్వు ఆ మతానికి పుట్టావు, నువ్వు ఆ కులంలో పుట్టావు, నువ్వు పురుషుడివి కాదు, నువ్వు మహిళవి కాదు, నువ్వు థర్డ్ జెండర్ పర్సన్వి, నువ్వు మహారాష్ట్రలో పుట్టావు, లేదు నువ్వు ఇక్కడ పుట్టావు, నువ్వు అక్కడ పుట్టాలి, ఇది ఏదో ఒక కారణం చెప్పి నువ్వు ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, ఈవెన్ సెక్స్. సో ఇప్పుడు రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్లో ఇంటిగ్రల్ పార్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి కన్సెంట్ ఉంది. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సో వాట్స్ రాంగ్ అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. అలానే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ద రైట్ టు మ్యారీ ఈజ్ ఇంట్రిన్సిక్ టు ద లిబర్టీ విచ్ ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ. నా జీవితానికి సంబంధించిన అంశము, దానికి సంబంధించి నేనే డిసిజన్ తీసుకుంటాను. సో నా మ్యారైటల్ రిలేషన్షిప్లో నాతో పాటు కపుల్గా ఎవరు ఉండాలనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను. సో అవతల పర్సన్కి ఒకవేళ నేను నచ్చితే, నాకు ఆ పర్సన్ నచ్చితే, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉంటున్నప్పుడు దాన్ని ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు? అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అఫ్ కోర్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ అన్ ఇంటీగ్రల్ పార్ట్, అంటే అందులో అనుసంధానమై ఉన్నది అని అర్థం. ఆ విధంగా
ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ టు టేక్ డిసిజన్స్ ఆన్ మ్యాటర్స్ సెంట్రల్ టు ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. వాళ్ళకి ఏది ఆనందంగా అనిపిస్తే, వాళ్ళకి అది ఏది మంచిగా అనిపిస్తే దానికి సంబంధించి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. మ్యాటర్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ ఫెయిత్ ఇంక్లూడింగ్ వెదర్ టు బిలీవ్ ఆర్ ఎట్ ద కోర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లిబర్టీ. మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చే స్వేచ్ఛ ఏంటిది? నువ్వు దేన్ని నమ్మాలి అనుకుంటే దాన్ని నమ్ము. అఫ్ కోర్స్ నువ్వు పక్కన వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా నువ్వు దేన్ని నమ్మాలనుకుంటే దాన్ని నమ్ము. ఈవెన్ టాక్ అబౌట్ రిలీజన్, మీరు ఏ రిలీజన్ని ఫాలో చేయాలనుకుంటే ఆ రిలీజన్ని ఫాలో చేయొచ్చు కదా. పాకిస్తాన్, సౌదీ అరేబియా లాంటి కంట్రీలాగా మీరు ఖచ్చితంగా ఇదే రిలీజన్ని ఫాలో చేయాలని కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు ఎక్కడ చెప్పట్లేదు కదా. మనకి అంతా సెక్యులర్గానే ఉంది కదా. ఇట్స్ యువర్ విష్, ఇట్స్ యువర్ రిలీజన్, యూ బిలీవ్ ఇట్, you follow it, we don't have any problem as you are not harming any others fundamental rights. In the same way, marriage personal choice, other person consent ఉంది. మా ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు అవతల వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఉండాలి అని సుప్రీంకోర్టు అదే మాట ప్రస్తావించింది ఆ 2018 కేసులో. అట్ ది సేమ్ టైం ఇంకో కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఎంటైటిల్ టు ద కాన్స్టిట్యూషనల్ రైట్స్. రాజ్యాంగంలో ఏవైతే అంశాలు పేర్కొనబడ్డాయో, ఏవైతే హక్కులు ఉన్నాయో అవి వాళ్ళకి కూడా వర్తిస్తాయి అని చెప్పి నవజీత్ సింగ్ జోహర్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఏమని? ద సుప్రీంకోర్టు హెల్డ్ దట్ members of the LGBTQ community are entitled as all other citizens. మిగతా పౌరులకి ఎలా అయితే రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడుతున్నాయో, ఇన్ ద సేమ్ వే ఈవెన్ పీపుల్ బిలాంగింగ్ టు ద కమ్యూనిటీ LGBTQ+, దే విల్ ఆల్సో గెట్ ద సేమ్ రైట్స్ టు ద ఫుల్ రేంజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇంక్లూడింగ్ ద లిబర్టీస్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ద్వారా ఏవైతే స్వేచ్ఛలు మిగతా వాళ్ళకి వస్తున్నాయో అవన్నీ వాళ్ళకి కూడా ఇవ్వబడతాయి. అండ్ ఆర్ ఎంటైటిల్ టు ఈక్వల్ సిటిజన్షిప్. వాళ్ళు కూడా ఇండియన్సే కదా. సో ఒక ఇండియన్ సిటిజన్గా ఒక నార్మల్ పర్సన్ ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నాడో రైట్స్, ఆ LGBTQ+ కమ్యూనిటీ వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేయాలి. అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అంటే ఒకలా నిన్ను ఎంతలా ప్రొటెక్ట్ చేస్తుందో వాళ్ళని కూడా అదే విధంగా ప్రొటెక్ట్ చేయాలి. ఈ విధంగా హెట్రోసెక్షువల్ కపుల్స్ యొక్క మ్యారేజ్ని సపోర్ట్ చేసినప్పుడు హోమోసెక్షువల్స్ యొక్క మ్యారేజ్ని కూడా సపోర్ట్ చేయాలిగా. ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో మనం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనే ఒక అంశం గురించి చర్చించుకున్నాం. దాని గురించి డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం అనుకున్నాం కదా. నౌ విల్ టాక్ అబౌట్ దాట్. What is the Special Marriage Act SMA 1954? Marriages in India can be registered under the respective personal laws, either Hindu Marriage Act 1955, Muslim Marriage Act 1954 or under the Special Marriage Act 1954. అంటే ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు ఎయిదర్ వాళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమైన వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ అయి ఉండాలి, లేదు ఒకవేళ వాళ్ళు ముస్లిం రిలీజన్కి సంబంధించిన వాళ్ళైతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి, లేదు ఒకవేళ వాళ్ళు ఇంటర్ రిలీజియస్ లేదా ఇంటర్ ఫెయిత్ లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్టయితే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద జ్యుడిషియరీ టు ఎన్ష్యూర్ దట్ ద రైట్స్ ఆఫ్ బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ప్రొటెక్టెడ్. వాళ్ళ యొక్క కన్సెంట్తో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయ వ్యవస్థది. ఇది ఎక్కడ మెన్షన్ చేశారు? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో. ఆ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాని ఈ చట్టం తీసుకొచ్చినా బట్ వాళ్ళ హోమోసెక్షువల్స్ యొక్క మ్యారేజ్ని లీగల్ చేయలేదు. ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా, మనకు ఆల్రెడీ తెలిసిందే, విత్ ప్రొవిజన్ ఫర్ సివిల్ మ్యారేజ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి లేదా భారతదేశ ప్రజలే ఉండాలి. అలానే ఆల్ ఇండియన్ నేషనల్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఎయిదర్ వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళైనా పర్లేదు, వాళ్ళు ఇండియన్ సిటిజన్సే, కానీ వేరే దేశంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ఫెయిత్ ఫాలోడ్ బై ఎయిదర్ పార్టీ. వెన్ అ పర్సన్ సోలమ్నైజెస్ మ్యారేజ్ అండర్ దిస్ లా, ఒకవేళ ఈ చట్టం ప్రకారం వాళ్ళ యొక్క వివాహ బంధాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టయితే దెన్ ద మ్యారేజ్ ఈజ్ నాట్ గవర్న్డ్ బై పర్సనల్ లాస్ బట్ బై ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్లో సుప్రీంకోర్టులో పెళ్లి చేశారో వాళ్ళు ఏమంటున్నారు? ఈ యాక్ట్ ప్రకారం మా మ్యారేజ్ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి, మా మ్యారేజ్ని మీరు రికగ్నైజ్ చేయండి అని అంటున్నారు. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకవేళ ఈ చట్టం ప్రకారం వాళ్ళ మ్యారేజ్ని రికగ్నైజ్ చేస్తే అక్కడ పర్సనల్ లాస్ ఇంప్లై అవ్వవు, ఈ యాక్ట్ ప్రకారం లాస్ ఇంప్లై అవుతాయి. వాళ్ళు అదే కదా అడిగింది ఫస్ట్ ప్లేస్లో. అలానే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించిన ఫీచర్స్ని గమనించినట్టయితే allows people from two different religious backgrounds to come together in the bond of marriage. అంటే ఒకళ్ళు హిందూ ఇంకోళ్ళు క్రిస్టియన్ అవ్వచ్చు, లేదు ఒకళ్ళు ముస్లిం ఒకళ్ళు క్రిస్టియన్ అవ్వచ్చు, లేదా ఒకళ్ళు హిందూ ఇంకోళ్ళు ముస్లిం అవ్వచ్చు, అది ఏ రిలీజియన్ అయినా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం లేస్ డౌన్ ద ప్రొసీజర్ ఫర్ బోత్ సోలమ్నైజేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్. అంటే వాళ్ళ వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం దానిని నమోదు చేయడానికి కూడా ఈ చట్టం వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. వేర్ ఎయిదర్ ఆఫ్ ద హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ బోత్ ఆర్ నాట్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ ఆర్ సిఖ్స్. ఎందుకనంటే ఆల్రెడీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది అండ్ ఈ రిలీజియన్స్ని హిందూస్ కిందే కన్సిడర్ చేస్తారు ఇండియాలో. అందుకని
బీయింగ్ ఎ సెక్యులర్ యాక్ట్ అంటే ఏ మతాన్ని కూడా డిస్క్రిమినేట్ చేయట్లేదు కదా, వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తున్నారు కదా. అందుకని బీయింగ్ ఎ సెక్యులర్ యాక్ట్ ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ లిబరేటింగ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ట్రెడిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యారేజ్. అంటే సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉండాలో ఒక వివాహానికి అవి అవసరం లేదు. ఇన్ దట్ వాళ్ళకి స్వేచ్ఛను కల్పిస్తున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు బయాలజికల్ ఓరియంటేషన్గా లేదా సెక్షువల్ ఓరియంటేషన్గా వాళ్ళు వేరే విధంగా ఉన్నారని చెప్పి వాళ్ళని మీరు వివాహమే చేసుకోవద్దు అంటే ఎట్లా? ఇద్దరు పర్సన్స్ వాళ్ళిద్దరు వివాహ బంధంలో ఉండడానికి వాళ్ళకేం ప్రాబ్లం లేదు, మాకేం ప్రాబ్లం లేదు, మేము పెళ్లి చేసుకుంటాం అంటే హూ ఆర్ వీ టు స్టాప్ దమ్? బికాస్ కాన్స్టిట్యూషన్ గివ్స్ దమ్ ద లిబర్టీ టు డూ దాట్. దెన్ ఆబ్వియస్గా వచ్చే క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? సో ఇప్పుడు ముందుకెళ్తే ఏం చేయాలి, వాట్ ఈస్ ద దారి? ద ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నీడ్స్ అన్ యాంటీ డిస్క్రిమినేషన్ లా. ఆబ్వియస్లీ వాళ్ళని ఏ విధంగా అయితే డిస్క్రిమినేట్ చేస్తాను ఇన్ ఎనీ విచ్ ఆస్పెక్ట్ దాన్ని ఖచ్చితంగా ఆపాలి. దట్ ఎంపవర్స్ దెమ్ టు బిల్డ్ ప్రొడక్టివ్ లైఫ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఐడెంటిటీ ఆర్ సెక్షువల్ ఓరియంటేషన్. వాళ్ళు లెస్బియన్ అవ్వచ్చు, గే అవ్వచ్చు, బైసెక్షువల్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, క్వీర్ అవ్వచ్చు, ఇంకెవరైనా సరే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా భారతదేశ పౌరులే. మిగతా వాళ్ళకి ఆ హక్కులు ఇచ్చినప్పుడు వాళ్ళకెందుకు ఆ హక్కులు ఇవ్వకూడదు? అందుకని వాళ్ళ మీద ఏదైతే వివక్ష చూపిస్తున్నారో దానిని ఆపాలి. అందుకు గాను యాంటీ డిస్క్రిమినేటరీ లాస్ తీసుకురావాలి. అండ్ ప్లేస్ ద ఓనర్స్ టు చేంజ్ ఆన్ ద స్టేట్ అండ్ సొసైటీ అండ్ నాట్ ద ఇండివిజువల్. సో ఇక్కడ బర్డెన్ ఇండివిజువల్ మీద వేయకూడదు, స్టేట్ సొసైటీ మీద వేయాలి. సో వాళ్ళని కూడా మీరు మనుషుల్లానే గుర్తించాలి. మీకు ఏ విధమైన హక్కులు వస్తున్నాయి వాళ్ళకు కూడా వర్తిస్తాయి. సో లెట్ ఆల్సో దెమ్ గెట్ ద రైట్స్ అని సొసైటీ వాళ్ళని గౌరవించే విధంగా చూడాలి. At the same time, once members of the LGBTQ community are entitled to the full range of constitutional rights, వాళ్ళకి ఎప్పుడైతే ఒక నార్మల్ పర్సన్ లాగా అన్ని రైట్స్ ఇస్తారో, it's beyond doubt that the fundamental right to marry a person of one's own choice has to be conferred on same-sex couples intending to marry. ఎప్పుడైతే ఒక నార్మల్ పర్సన్కి అన్ని రైట్స్ ఇస్తున్నారో రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కుల పరంగా అవన్నీ వీళ్ళకి కూడా ఇచ్చేస్తే అప్పుడు ఇంకా అసలు పాయింటే రాదు కదా. మీకోసం ఒక స్పెషల్గా మళ్ళీ చట్టం తీసుకురావాలి, మీరు ఖచ్చితంగా దాన్ని రిజిస్టర్ చేయాలన్న ప్రాబ్లం ఉండదు కదా. బికాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు అదే ఇష్యూ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైల్ చేశారు పిటిషన్ని. చూసారుగా, భారతదేశంలో స్వలింగ సంపర్కుల యొక్క వివాహ బంధాన్ని ఇప్పటికీ కూడా లీగలైజ్ చేయలేదు. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సెక్స్ ఆర్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ సెక్షువల్ రిలేషన్షిప్, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ లివింగ్ రిలేషన్షిప్, దెన్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, అఫ్ కోర్స్ విత్ కన్సెంట్, అది ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఒక వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే మటుకు దట్స్ అ ప్రాబ్లం బికాస్ ఇట్స్ నాట్ ఎట్ బీన్ లీగలైజ్డ్. దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ వాట్ ఆర్ బి ద థింగ్, మనం ప్రే చేసేది ఒక్కటే, వాళ్ళు మనుషులే, వాళ్ళు భారతదేశ పౌరులే, అండ్ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు, లేదా వాళ్ళకి మనకి పెద్ద సంబంధం లేదనుకోవడానికి. వాళ్ళు దగ్గర 15 కోట్ల మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండుండొచ్చు, మన చుట్టుపక్కల కూడా ఎవరో ఒకళ్ళు ఉండుండొచ్చు. అండ్ రిమెంబర్, అది బయోలాజికల్గా జరుగుతుంది, వాళ్ళు కావాలని చెయ్యట్లేదు. ఇప్పుడు ఒక పర్సన్లో సెక్షువల్ ఓరియంటేషన్ ఏ విధంగా ఉండాలి అని ఎవరైనా వెళ్ళి కంప్యూటర్లో టైప్ చేస్తున్నారా? లేదు కదా. ఐ నో, ఇంత చెప్పిన తర్వాత కూడా కొంతమందికి ఈ ఫ్యాక్ట్ అర్థం కాదు, అర్థమైనా వాళ్ళకి ఈ ఫ్యాక్ట్ డైజెస్ట్ అవ్వదు, డైజెస్ట్ అయినా వాళ్ళు ఈ ఫ్యాక్ట్ని రెస్పెక్ట్ చేయరు, ఒకవేళ రెస్పెక్ట్ చేసినా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. బట్ వాట్ ఎవర్ బీ ద థింగ్, చేంజ్ అనేది ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ ఇన్ దిస్ యూనివర్స్. మార్పు ఇప్పుడు కాకపోతే రేపు ఎప్పుడైనా వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ ఇండియా ఈజ్ హ్యావింగ్ దిస్ ఇష్యూ. ప్రపంచంలో ఆల్రెడీ 24 పైగా దేశాలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశాయి. అండ్ జస్ట్ ఇమాజిన్, ఇండియా లాంటి కంట్రీ, ప్రపంచంలోని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీస్, ఒకవేళ ఈ అంశాన్ని అడ్రస్ చేయట్లేదు అనుకోండి, రేపు ఒకవేళ యునైటెడ్ నేషన్స్లోనో లేదా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మీరు మైనారిటీస్ అండ్ LGBTQ+ కమ్యూనిటీస్కి వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వట్లేదు, మీరు ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారని అడిగితే దెన్ వాట్స్ ద రీజన్, దెన్ వాట్స్ ది సినారియో? సో అందుకని ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు మార్పు ఖచ్చితంగా వస్తుంది అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బికాస్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్, ఎవ్రీవన్ హ్యాస్ ద లిబర్టీ టు సే దట్ unless and until they are harming other people's rights and other people's feelings. So as said, మీకు ఒకవేళ ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి అంశాలకి సంబంధించి మీకు వివరాలు కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. మా ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.